మీరు దానికి ప్రతిఫలం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళ పేరెంట్స్ అయ్యారు, రేపు మీరు పేరెంట్స్ అవుతారు కాబట్టి. సో నేను చెప్పిన మాటలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకుంటారు. దేవుడు మాటలు చెప్పి బాధ్యత బిడ్డగా మాట్లాడుతూ బాధ్యత, కుమారుడు బాధ్యత నెరవేర్చాడు. మనం కూడా ఇంట్లో బాధ్యత భర్తకు ఉంది, భార్యకు ఉంది, పిల్లల బాధ్యత, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. సంఘం పట్ల మనకి బాధ్యత ఉంది. ఏదో 2:30 కొట్టం 3 గంటలు కొట్టం ఆదరించుకుపోవడం అన్న బాధ్యత కాదు. ఓ బాధ్యత దేవుడు నాకు ఓ బాధ్యత చెప్పాడు. ఏం బాధ్యత అది? నమ్మి రక్షణ పొందేడు కాదు, నమ్మి ప్రతి వాడు ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. సువార్త పాస్టర్ గారు పెట్టకూడదు. నిజంగా మన గోనాడు నుంచి వచ్చారు, వాళ్ళు గుంటూరులో ప్రకటించారు, కానీ పాస్టర్ గారు వాళ్ళని అంతా వస్తారు రైతులు వచ్చారు. వాళ్ళు వంటలు ఆర్డర్ ఇచ్చేసుకున్నారు అక్కడ విశ్వాసం. భోజనాలు 4. రెండోది ఎవరి వెహికల్ ఆడా పెట్రోల్ ఆడారు. ఇలా ప్రీమియం తెలుగుగా వెహికల్ ఉన్న వాళ్ళు కూడా ఏర్పాటు చేసి ఇది సంఘానికి ఒక బాధ్యత. దేవుడికి మహిమకలను కాదు. మనం వాక్యం ఎలా చెప్పారని కాదు, దాంట్లో ఏం తీసుకోవాలి, అప్పుడే మనం ఆ వాక్యానికి విలువ. దేవుడికి మహిమకలను కాదు. ఒక బాధ్యత మనకు ఉంది. పిల్లలకి తల్లిదండ్రులకు ఏం బాధ్యత ఉందంటే, పిల్లలకు గుడికి రాకుండా చేయకూడదు, మేము వెనకాల ముందు చేద్దానకూడదు. ఆ వస్తారు 3 గంటలకు ఆదరించుకోవడానికి. పిల్లల కోసం ప్రార్థించవలసిన బాధ్యత ఉంది. ఏమన్నా మాట్లాడగండి, ఎక్కడో సౌండ్ అంటున్నాను. తల్లిదండ్రులు పిల్లల కోసం వేపు నిలిచి ప్రార్థించాలి. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళకి ఏం నేర్పించాలి అంటే భక్తిని నేర్పించాలి, బైబిల్ వాక్యాలను కంఠస్థం చేయించాలి, పాటలు నేర్పించాలి, మందిరానికి తోడు రావాలి. నిజంగా చట్టి పెట్టిన 3 తీసుకుని వచ్చి ప్రార్థనలో ఉన్నారు. అలాగే రాజేష్ కీర్తన తన 2 బిడ్డలను తీసుకొచ్చి మందిరంలో ఉన్నారు. అభిషేక్ లలిత వాళ్ళు కూడా తన 2 బిడ్డలని తీసుకొచ్చారు. మీరు కూడా మీ బిడ్డలను తీసుకుని రావాలి. దేవుడికి మహిమకరము కాక. మన పిల్లలు ఎక్కడ ఉండాలి అంటే మనతో పాటు దేవుడి మందిరంలో ఉండాలి. అది మన బాధ్యత. యెహోషువ ఏమన్నాడు? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నాను. పిల్లల్ని మంచి భవిష్యత్తులో పెట్టేయాలని అవసరమైతే గుళ్ళు కూడా ఎక్కడేసి గుడికి దూరం అయిపోయి తగదవి చేశాను అనుకుంటాం. దేవుడు లేకుండా ఏ చదువు రాణించదు. లోపు చేసుకో. దేవుడికి మహిమకరంగా ముందు ఏముండాలంటే ఏపీఆర్ జగ్గంపేట స్కూల్కి రమ్మని చెప్పారు. నువ్వు ఎగ్జామ్ రాయడానికి మా బయట నాన్న ఎక్కడో చర్చికి వెళ్ళాను, ఆధార్ కట్టేయాలన్నా మీ ఇష్టం అన్నా. దేవుడికి మహిమకరంగా చేతులతో దేవుడికి వస్తుంది. చదువు ప్రాముఖ్యమే, నేను కాదన్నా. దానికంటే ప్రాముఖ్యం ఎవరు ప్రాముఖ్యం? దేవుడు ప్రాముఖ్యం. దేవుడు లేనిది ఏమీ చేయలేము. వ్యాపారం కోసమే దేవుడు విడిచిపెట్టాడు. ఆ వ్యాపారం కొనసాగిందా? దేవుడి కోసం ఏదైనా పోగొట్టుకుంటే అది దేవుడు 100 రెట్లుగా ఇస్తాడు. అసలు దేవుళ్ళ కోసం దేవుడు పోగొట్టుకుంటే అది మన దగ్గర నుంచి దూరం అయిపోతుంది. గమనించండి. అవసరమైతే దేవుడి కోసం దేన్నైనా పోగొట్టుకోవాలి. మన ప్రాణాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి? పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి. దేవుడికి మహిమకరంగా. ఎప్పటికైనా చచ్చిపోవలసిందేనండి. అది దేవుడి కోసం చచ్చిపోతే ప్రవీణ్ పగడాలలాగా అంతమంది ఉన్నారు. ఆయన్ని మొత్తం అంతా కూడా తాగుబోతుకి క్రియేట్ చేశారు. ఎందుకో తెలుసా? అది ప్రభుత్వం, పెద్ద పెద్ద ప్రభుత్వ నాయకులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది. ఆయన 16వ తారీఖున మన 16వ తారీఖున సుప్రీంకోర్టులో ఆయన గ్రూప్తో ఏం ప్రకటించాలండి? అసలు ఒక చట్టం వచ్చింది కదా, ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ
ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, దేవుడికి మహిమ కలుగును గాక. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఏం చేస్తున్నారంటే ఆయన వాదిస్తున్నారు. అవతల పక్క పెద్ద గవర్నమెంట్ లాగా పెట్టారు. సీఎం లాగా, మన సీఎం కాదు, వేరే స్టేట్ల సీఎం. ఈయన ఏ ఊరిని పెట్టలేదు, సమాధానం దగ్గర పెట్టుకున్నాడు. ఎవడు నన్నా మాట్లాడించాడా, అతను మాట్లాడితే ఎవరు నోరు మూసివలసిందే. వాళ్ళ గ్రంథాల నుంచి ఆధారాలు తీసుకుని వస్తాడు. అందుకు ఎలాగో గెలవం అని వేసేసారు. దేవుడికి మేము కాక. దానికి గాను ఏం చేశారు చెప్పండి, ఎన్నో క్రియేట్ చేశారు. అందులో చాలా తప్పు దొరికేసాయి. మందు దాగి వాడు ఉంటే ఓ దిక్కిని దాగి వచ్చేస్తాడు. కనబడ ప్రతి బ్రాంతి షాప్కి వెళ్తాడా? ఆయన చిన్న ఆయన కాదు అమ్మా, ఆయన చిన్న ఆయన కాదు. బ్రాంతి షాప్కి వెళ్ళి కొనుక్కునే పని లేదు. ఫార్మల్ బ్రాండ్ వస్తుంది తాగితే. ఆయన తాగే వ్యక్తి కాదు. దేవుడికి మేము కాక. ఆయన చూపించిన ఏంటంటే చాలా ఉన్నాయి సాఫ్ట్వేర్ షాపులు వేరే వేరే దేశాల్లో, మామూలు దేశాల్లో కాదు. ఇంచుమించు ఏంటంటే తన పిల్లలు ఇద్దరైతే తన పిల్లలతో పాటు ఇంకొక 12 మందిని, మొత్తం 14-15 మంది ఇంట్లో పిల్లల్ని ఎలా పెంచిస్తున్నాడో అలా పెంచుతాడు ఆయన. తాగేవాడు ఉంటే ఎక్కడన్నా దొరుకుతాడు. దొరకడం అమ్మ తాగుబోతే పడుకోగలవా? ఎక్కడ దిగి తాగుబోతే అవుతాడు. మరి ఎప్పుడు తాగిన వ్యక్తి ఆయాలే కనిపించే ప్రతి పాలు షాపుకి వెళ్ళి అదన్న మన చీపు నిక్కరం కురుకుని తాగడం అంటే ఎంత క్రియేట్ చేస్తారు చూడండి. ఏమిటంటే బండి మీద, మనిషి మీద బండి, మాసుకు పక్కన దాని మీద కళ్ళజోడు, సాలే పెట్టుకుంటూ పడిపోయింది. లారీ పెడితే దాని గురించి కదా, రాంగ్ గుర్తు డిస్టెన్స్ ఏంటంటే మనిషి మీద బండి పక్కన మాస్కు. ఏంటంటే హెల్మెట్ ఊడిపోలేదు, మాస్క్ ఉప్పు ఊడిపోతే కన్నం పడాలి, స్పెట్స్ ఇది ఉండాలి. మళ్ళీ ఎవరో తీసిపెట్టినట్టు ఉంటుందా? తప్పు చేసినట్టు ఎక్కడో దిక్కుని దొరుకుతారు. దేవుడికి మహిమ కలుగుతారు. ఆయన చేద్దానికి ఊరుకుంటున్నారా? ఎన్ని క్రియేట్ చేశారు. అసలు పోస్ట్ మార్టం ఎన్ని గంటల్లో రావాలి? నేను ఒకసారి ఒక పోస్ట్ మార్టం చేయించాను. నాకు రిపోర్ట్ చెప్పారు. ఎవరు గొప్ప మనం ఎవరంటే మన పొన్నమ్మ గారు అబ్బాయి. మా బ్రైట్ డెలివరీ అయింది. ఆ రోజు పోస్ట్ మార్టం సభకు వెళ్ళాను. నాకు చెప్పారు, ఏమంటే పోస్ట్ మార్టం చేసి డాక్టర్ బయటకు వచ్చి అన్నాడు, ఏమీ కాదండి, స్టీరింగ్ గుట్టుకు నొక్కేసిందండి, అందుకే చచ్చిపోయాడండి కొట్టుకుని అని డాక్టర్ నాకు చెప్పారు. అంటే పోస్ట్ మార్టం చేస్తే అక్కడ ఎవరన్నా పెద్దగా ఉంటే వాళ్ళు చెప్తారు. ఎంత జస్ట్ 24 hours అంటే రాత్రి అయిపోయింది. ఆ వర్షం రోజు ఆదివారం వచ్చింది, ఆదివారం ఏ రోజు వచ్చింది, తర్వాత రోజు చేశారు. 1-2 రోజులు 48 గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలి. 16 రోజులు అయినా రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ మాట చెప్పండి, 16 రోజులు పడుతుందా? దేవుడికి భయపడతా. అట్లా సిటీ ఫుటేజ్ ఎవరికి అందాలి? ఫస్ట్ పోలీసు వాళ్ళకి అందాలి. కానీ ఎవరికండి? మీడియా వాళ్ళకి అండి. మీడియా వాళ్ళు తీసుకుంటారు పోలీసు పర్మిషన్ లేకుండానే. ఎంత క్రియేషన్. అందుకే దైవజనులందరూ ఏకకంఠం మీద ఉన్నారు. అంటే ఒక దైవజనుడిని చంపడమే కాకుండా ఇదంతా ఉత్తుత్తి అతను తాగడం వల్ల చెడిపోయిన ప్రజలు క్రియేట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు 16 రోజులు చేశారో తెలియదు. బాధ్యత ఉంది మన మీదకి. ఎవరమ్మా? బాధ్యత నెరవేరుద్దాం. మన బాధ్యత అయితే తినడం ఉండడం పోవడమే కాదు, జాగ్రత్త. సంఘంలో సాక్ష్యం ఉన్నారు. మన పిల్లలు బాధ్యత పంచాలి. మన పిల్లలకు పాటలు నేర్పించారు, వాక్యాలు నేర్పించారు. ఏమంటే నేర్చుకోరా. నేను ఒకసారి 2 సంవత్సరాల పిల్లలు నా దగ్గర నుంచి పెట్టేసి బైక్లో పెట్టండి. నాకు సిగ్గేసింది. కొన్ని పుస్తకాల దగ్గర పుట్టి నాకు కన్ఫ్యూజన్. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటుంది. వర్షికి చెప్పగలరు ఎవరన్నా పుస్తకాలు? అదే మీ పిల్లలకి నేర్పించేవో మీకు వచ్చేసింది. దేవుడికి నేర్పించేవాడు కొత్తది, నేర్చుకునేవాడు కొత్తది. అదే కదమ్మా. ఇప్పుడు నేను వాకింగ్ చెప్తాను, చూడగానే చెప్పకుంటాను. ఇక్కడ వాక్యం ఒకటి చూస్తాను, మెదకి చూడను. ఎందుకంటే ఆలోచన బోధించేసారు కాబట్టి ఇంకెన్నిసార్లు నా వాకింగ్ చెప్తే చూడకుండా అయిపోతుంది. అంటే మెమరీలో ఉంటుంది, బ్రెయిన్లో. దేవుడికి భయపడుతుంది. అలాగే
చదువుకున్నాడనుకో, ఒకసారి నేర్చుకున్నాడనుకో, మాస్టర్ నేర్పించినప్పుడు నేర్చుకోవాలి, అప్పుడు 30% వస్తుంది, వినడం వల్ల 30% వస్తుంది.